డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే టీఆర్సీ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్. దీన్ని తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని లేదా తెలంగాణ ప్రాంతీయ సంఘం అనే పేరుతో పిలుస్తారు. ఈ టీఆర్సీ గురించి 2014 సంవత్సరం నుంచి ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ అయిన అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే డైరెక్ట్ బిట్ అయితేనేమో టీఆర్సీ అనేటటువంటి సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది అని అడుగుతాడు, లేకపోతేనేమో దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరని అడిగాడు, లేకపోతేనేమో టీఆర్సీకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపాధ్యక్షురాలు ఎవరని చాలాసార్లు అడిగాడు, లేకపోతే టీఆర్సీకి అధ్యక్షుడైన మొదటి వ్యక్తి అయినటువంటి అచ్యుతరెడ్డి ఏ ఉద్యమంలో తెలంగాణలో గతంలో కీలక పాత్ర పోషించాడని అడిగాడు, లేకపోతేనేమో టీఆర్సీ ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం ఏందని చెప్పి ఏబిసిడీలు దించుతున్నాడు. ఇంకా కొద్దిగా డెప్త్గా అడిగితే తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో సభ్యుడు కానీ తెలంగాణ ఎమ్మెల్యే ఎవరైనా అడుగుతాడు, లేదా తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో అధ్యక్షుడిగా పోటీ పడాలంటే అతడు ఏ పార్టీకి చెంది ఉండాలి, లేదా అతడు పార్లమెంటు సభ్యుడై ఉండాలా, రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడై ఉండాలా అనేటటువంటి కోణాలలో కూడా క్వశ్చన్ అడుగుతాడు. లేదా టీఆర్సీ అనేటటువంటి దానికి అధ్యక్షుడైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందనుకోండి, అతడు ఆంధ్ర వాళ్ళు అయినా కూడా దీంట్లో సభ్యుడిగా ఉండవచ్చా, ఒక ఆంధ్ర వ్యక్తి టీఆర్సీలో సభ్యుడిగా ఉండటానికి అవకాశం ఉంటుందా, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకవేళ తెలంగాణ వ్యక్తి అయితే అతను టీఆర్సీ అధ్యక్షుడిగా కొనసాగవచ్చునా, లేకపోతే టీఆర్సీ అనేటటువంటి సంస్థ ఏ సంవత్సరం వరకు తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడింది అంటాడు, లేదా ఏ సంవత్సరం నుంచి టీఆర్సీ అనేటటువంటి సంస్థని రద్దు చేయటం జరిగింది అన్నాడు, లేదా టీఆర్సీ అనేటటువంటిది సంస్థ ఏ ఉద్యమం ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయటం జరిగిందని అడిగాడు. ఇట్లా రకరకాల ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. ముందు ఈ టాపిక్ మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంటే ఏ కోణంలో ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది, సమాధానం రాయటానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రాయటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? చూడండి, తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేటటువంటిది ఎందుకు ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఏ లక్ష్యంతో ఏర్పడింది, ఈ సంస్థ ఏర్పడటం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏమైనా న్యాయం జరిగిందా, ఈ సంస్థ ఏర్పడటం వల్ల ఆంధ్ర వాళ్ళు మా ప్రాంతం అభివృద్ధికి కోల్పోయింది, అభివృద్ధి నోచుకోవట్లేదు, లేదా ఈ ప్రాంతీయ సంఘం ఉండటం వల్ల మా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో అవకాశాలు పోతున్నాయని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఏమైనా గొడవ చేశారా, ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అనేటటువంటి దాని గురించి అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా? అసలు ఈ సంస్థ ఎందుకు ఏర్పడింది అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, 1956 సంవత్సరం నాటికి మన ఆంధ్ర ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం రెండు విడివిడిగా ఉన్నాయి. 1956 సంవత్సరం నాటికి పరిస్థితి ఏంటంటే ఆంధ్ర స్టేటు కోస్తా రాయలసీమతో సపరేట్ స్టేట్గా ఉంది. దీనికి ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర స్టేట్ అనే పేరుతో పిలువబడింది. ఈ రాష్ట్రమేమో హైదరాబాద్ స్టేట్ అనే పేరుతో పిలువబడింది. ఈ హైదరాబాద్ స్టేట్కి ఆంధ్ర స్టేట్కి ఉన్న తేడా ఏంటంటే ఆంధ్ర స్టేట్లో కోస్తా రాయలసీమ ఇద్దరు తెలుగు వాళ్ళే ఆ రాష్ట్రంలో ఉన్నారు. కానీ హైదరాబాద్ స్టేట్లో 1956 సంవత్సరం నాటి పరిస్థితి ఏంటంటే 3 ప్రాంతాల వాళ్ళు, 3 భాషల వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలుగా ఉన్నారు. ఎలా అంటే చూడండి, తెలంగాణలో 9 జిల్లాలు ఉన్నాయి 1956 నాటికి. ఖమ్మం జిల్లా 1953లో ఏర్పడింది. తెలంగాణ రైతాంగ పోరాటం తర్వాత తెలంగాణలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా ఏంటంటే ఖమ్మం జిల్లా ఏర్పడింది. మిశ్రా కమిటీ చేసిన సూచనల ప్రకారం మన వరంగల్ జిల్లాని 2 భాగాలు చేసి ఖమ్మం జిల్లాగా మార్చడం జరిగింది. అంటే అప్పుడు 9 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి. అంటే తెలుగు ప్రజలతో పాటు హైదరాబాద్ స్టేట్లో కర్ణాటక ప్రజలు 3 జిల్లాల వాళ్ళు, మహారాష్ట్రలో 5 జిల్లాల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలుగు ప్రజలు 9 జిల్లాల వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే కలగూర గంపలాగా ఉంది. ఒకే బుట్టలో కనుక టమాటాలు, వంకాయలు, బీరకాయలు వేస్తే కలగూర గంప ఎట్టంటారో
మన హైదరాబాద్ స్టేట్ పరిస్థితి కూడా అలాగే ఉంది 1956 నాటికి. కానీ ఆంధ్ర స్టేట్ పరిస్థితి ఏంటంటే మొత్తం ఉన్నోళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడేమో బెజవాడ గోపాలరెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు, ఇక్కడేమో పూర్గుల రామకృష్ణారావు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఆ రోజుల్లో 4 కోట్ల లాభాలతో ఉంది. 1953 సంవత్సరం నాటికి హైదరాబాద్ స్టేటు 4 కోట్ల రూపాయల లాభాలతో నడుస్తుందని చెప్పి విపి మీనన్ తాను రచించినటువంటి ప్రత్యేకంగా ఆయన పుస్తకం రాసింది. ఇంటిగ్రేటెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో భారతదేశంలో హైదరాబాదు బాగా డెవలప్ అవుతుంది, 3.50 కోట్ల లాభాలతో అతి త్వరలో 4 కోట్లకు చేరుకోబోతుందని రాశాడు విపి మీనన్, భారత హైకమిషనర్. అదే ఆంధ్ర స్టేట్ పరిస్థితి చూస్తే 2 కోట్ల నష్టాలతో ఉంది ఆనాడు ఆంధ్ర స్టేట్ పరిస్థితి. ప్రకాశం పంతులు గారు సీఎంగా ఉన్నప్పుడు 2 కోట్ల నష్టాలతో ఉంది. ప్రకాశం పంతులు గారి తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టడం, రాష్ట్రపతి పాలన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావటం, బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆ ఆంధ్ర స్టేటు 2 కోట్ల నష్టాలతో ఉంది. అంటే వీళ్ళు లాభాలతోనూ వీళ్ళు నష్టాలతో ఉన్నారు ఆర్థికంగా చూస్తే. మరి ఇక రాజకీయ పరిస్థితి చూస్తే విషయం ఏంటంటే కోస్తా రాయలసీమలో మంచి టాలెంటెడ్, బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, బహుభాషా కోవిదులు, క్రైస్తవ మిషనరీ వాళ్ళు అక్కడ ఎక్కువగా స్కూల్స్ పెట్టడం వల్ల చాలామంది విద్యావంతులు తయారయ్యారు. కానీ హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఏంటంటే అప్పటి వరకు వాళ్ళని పరిపాలన చేసినటువంటి నిజాం నవాబు పాలనా కాలంలో కొద్ది కాలం పాటు పారసీకు అధికార భాషగా ఉండటం, తర్వాత ఉర్దూ అధికార భాష కావటం, ప్రజలకి ఆ భాష రాకపోవటం వల్ల ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. అంటే అభివృద్ధి విషయంలో చూసుకుంటే హైదరాబాద్ స్టేటు ఆంధ్ర స్టేట్ కంటే మంచి పొజిషన్లో ఉంది. కానీ ప్రజల పరిస్థితి చూస్తే మాత్రం ఈ ఆంధ్ర స్టేట్ అనేటటువంటి కొద్దిగా ముందడుగులో ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఒకటిగా చేసి విశాలాంధ్రను ఏర్పాటు చేస్తే తెలుగు జాతి అన్ని రంగాల్లో వికసిస్తుందని చెప్పి కొంతమంది నాయకులు భావించారు. ఆ నాయకులు భావించటమే కాకుండా దానికోసం ప్రత్యేకంగా 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖు నాడు మన విజయవాడలో విశాలాంధ్ర మహాసభల వేదిక అని చెప్పి ఒక వేదికని స్టార్ట్ చేశారు. దానిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఈయన కృషి ఫలితంగా వరంగల్లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. అదేవిధంగా హైదరాబాదులో శ్రీశ్రీ అధ్యక్షతన విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఈ సమయంలో అందరూ కలిసి ఆంధ్ర స్టేట్ని హైదరాబాద్ స్టేట్ని ఒకటి చేస్తే అన్ని రకాలుగా తెలుగు జాతి అభివృద్ధి చెందుతుందని చెప్పి అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఒకే మాట మీద నిలబడుతున్న సమయంలో ఒక్క విషయంలో మాత్రం 2 వ్యక్తులు, ఎవరంటే మర్రి చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు, వీళ్ళిద్దరూ తెలంగాణ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితులలో లాభాలతో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ని నష్టాలతో ఉన్నటువంటి ఆంధ్ర స్టేట్లో కలిపితే మేము ఒప్పుకోమంటున్నారు వీళ్ళిద్దరు నాయకులు. మా వాళ్ళు ఇద్దరు కలిసి లాభాలతో ఉన్న హైదరాబాద్ స్టేట్ని నష్టాలతో ఉన్న ఆంధ్ర స్టేట్లో కలపొద్దు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏంటంటే 1956 సంవత్సరం నాటికి ఆంధ్ర స్టేట్ వాళ్ళకి ఒక సరైనటువంటి రాజధాని లేదు, అప్పులు ఊబితో ఉండిపోయారు, ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, డేరాల కింద బతుకుతున్నారు. చూడండి, కర్నూలు రాజధానిగా పెట్టుకొని డేరాల కింద బతుకుతున్నారు ఆంధ్ర వాళ్ళు. హైదరాబాద్ స్టేటుల పరిస్థితి ఎలా ఉందంటే నిజాం నవాబులు తెలంగాణ వాళ్ళని కొంతవరకు విసిగిస్తే విసిగించవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెడితే పెట్టొచ్చాం, కానీ అద్భుతమైనటువంటి బిల్డింగులు కట్టించిపోయారు. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళకి రాజధాని లేక అసలు ఈ సామాను వాళ్ళ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ ఆ టేబుల్స్ కానీ దాచిపెట్టుకోవటానికి ప్లేస్ లేక వాళ్ళు బాధపడుతుంటే హైదరాబాదు రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందంటే ఆ బిల్డింగులు ఎలా వాడుకోవాలో తెలియని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అద్భుతమైనటువంటి బిల్డింగులు కట్టించిపోయారు నిజాం నవాబులు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా చూస్తే వీళ్ళ పరిస్థితి ఏమో టెంట్ల కింద బతుకుతున్న పరిస్థితి అయింది, వీళ్ళేమో అద్భుతమైన రాజ్యభవనాల కింద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని సాకుగా చూపించి మామాళ్ళు ఇద్దరు కలిసి ఎట్టి పరిస్థితులలో హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర స్టేట్లో కలపొద్దని చెప్పి గొడవ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని
కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు వాళ్ళ మాట వినాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది నాయకులు కొద్దిగా ముందడుగు వేశారు. వాళ్ళే ఆంధ్ర నాయకులు. ఎట్లయినా విశాలాంధ్ర సాధించుకుంటే ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి రాజధాని సమస్య పోద్ది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, కృష్ణా గోదావరి నీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి కొంతవరకు తెలంగాణ నాయకుల్ని ప్రభావితం చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో తెలంగాణలో కమ్యూనిస్ట్ నాయకులు కూడా మాకు వీర తెలంగాణ, మాది వేరు తెలంగాణ వద్దు, మాది వీర తెలంగాణ, అంతేగాని వేరు తెలంగాణ వద్దని చెప్పి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అందరినీ కూడా ప్రభావితం చేశారు తెలంగాణ నాయకులని. దీంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అనుమానాలన్నీ పోగొట్టాలన్న ఉద్దేశంతో 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు 1956 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి ఒక ఒప్పందాన్ని ఢిల్లీలో దక్కన్ భవన్, దాన్ని మన హైదరాబాద్ భవన్ అంటారు, దానిలో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతాలను ఏదో దోచుకుంటున్నారని చెప్పి మావాళ్ళు బాగా ప్రభావితం చేస్తున్నారు. అసలు ఏ విషయంలో కూడా హైదరాబాద్ స్టేట్కి విశాలాంధ్ర వల్ల నష్టం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో చర్చలు జరపడం కోసమే ప్రత్యేకంగా ఈ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకున్న వ్యక్తి ఆనాటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి అయినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు. ఆయన కృషి ఫలితంగానే నెహ్రూకి రాని ఐడియా మన బూర్గుల రామకృష్ణారావుకి వచ్చింది. అనుమానాలన్నీ పోగొడితే విశాలాంధ్ర సాకారం అవుతుంది, అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి కలలు గన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన బూర్గుల రామకృష్ణారావు గారు. ఈయన కృషి ఫలితంగానే ఆనాటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్ నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మన ఆంధ్ర స్టేట్ నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి గారు సీఎంగా ఉండటం వల్ల ఆయన వెళ్ళారు. మన హైదరాబాద్ స్టేట్ నుంచి బూర్గుల రామకృష్ణారావు గారు సీఎంగా ఉండటం వల్ల ఈయన వెళ్ళారు. నెక్స్ట్ ఆంధ్ర స్టేట్ నుంచి అప్పటి ఉప ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు వెళ్తే హైదరాబాద్ స్టేట్ నుంచి అప్పటి ఉప ముఖ్యమంత్రి అయిన ఎవరంటే మన కేవీ రంగారెడ్డి గారు వెళ్ళారు. నెక్స్ట్ మన తెలంగాణ స్టేట్ నుంచి హైదరాబాద్ స్టేట్ నుంచి మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి గారు వెళ్తే మన ఆంధ్ర స్టేట్ నుంచి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి గౌతు లచ్చన్న గారు వెళ్ళారు. ఇకపోతే ఆంధ్ర స్టేట్ నుంచి పిసిసి చైర్మన్ అయిన అల్లూరి సత్యనారాయణ రాజు గారు వెళ్తే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ స్టేట్ నుంచి జేవి నరసింహరావు గారు వెళ్ళారు. అంటే చూడండి, అటు ముఖ్యమంత్రిని ఇటు ముఖ్యమంత్రిని, అటు ఉప ముఖ్యమంత్రిని ఇటు ఉప ముఖ్యమంత్రిని, అటు మినిస్టర్ని ఓకేనా ఇటు మినిస్టర్ని, అటు పిసిసి చైర్మన్ని ఇటు పిసి చైర్మన్, మొత్తం 8 మందిని పిలిచి దక్కన్ భవన్లో మీటింగ్ పెట్టించారు. ఈ మీటింగ్కి వెళ్ళటానికి అసలు ఇష్టం లేని నాయకులు వీళ్ళిద్దరు. అయినా కేంద్ర ప్రభుత్వం బలవంతం చేయటం వల్ల మీటింగ్కి వెళ్ళారు. ఈ మీటింగ్లో వాళ్ళ వాదన వినిపించారు. ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతాన్ని ఇలా ఉన్నవాళ్ళు మా ప్రాంతాన్ని దోచుకుంటారేమో మా భయం మాకుంది, మా ప్రజలు భయపడుతున్నారు, ఇది మా ఇద్దరి వాదన కాదు మా ప్రజలందరి వాదన అని చెప్తుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 14 ప్రతిపాదనల మీద సంతకాలు పెట్టించింది. దాన్ని తెలంగాణ సేఫ్ గార్డ్స్ అంటారు. ఈ తెలంగాణ సేఫ్ గార్డ్స్లో ఒకటిగా చెప్పబడిందే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ఓకేనా? అంటే 1956 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తారీఖు నాడు జరిగిన జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మొత్తం 14 ప్రతిపాదనలు జరిగితే ఆ 14వ ప్రతిపాదనలో 9వ ప్రతిపాదనే తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు లేదా టీఆర్సీ అంటారు. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు? మొత్తం జరిగిన 14 ప్రతిపాదనలు అయితే టీఆర్సీ అనేది ఎన్నో ప్రతిపాదన అంటే ఇందులో ఎలాంటి అనుమానం లేదు, 9వ ప్రతిపాదన గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందానికి మొత్తం వెళ్ళింది 8 మంది. అదే పెద్ద విమర్శలు కూడా దారితీసింది. ఏంటంటే ఎక్కడైనా పెద్దల మనుషుల ఒప్పందం కానీ అఖిలపక్ష సమావేశం కానీ ఏదన్నా అంటే ఏమంటారంటే అన్ని పార్టీలు వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి 4 కాంగ్రెస్ వాళ్ళే, ఆంధ్ర నుంచి వెళ్ళిన 4 కాంగ్రెస్ వాళ్ళే, అది కూడా అధికారంలో ఉన్నవాళ్ళు. ఇంకోటి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి అధ్యక్షత వహించినటువంటి ఆయన ఎవరు? గోవింద్ వల్లభ్ పంత్ కాంగ్రెస్ నాయకుడే. తర్వాత అసలు మీటింగ్ని ఏర్పాటు చేయమని మొత్తం ప్లాన్ చేసిందంతా జవహర్లాల్ నెహ్రూ, ఆయన ప్రధానమంత్రి, ఆయన కాంగ్రెస్ వాడే కావటం అనేది విమర్శలకు దారితీసింది. అందులో వేరే పార్టీల వాళ్ళని కనుక ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో కూర్చొని పెట్టుంటే అసలు పరిస్థితి ఎలా ఉండేదో ఇంకో రకంగా ఉండేదేమో. ఏదేమైనా కూడా అన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా 14 ప్రతిపాదనల ప్రకారంగా ఈ
టీఆర్సీ అనేటటువంటి సంస్థ ఏర్పడింది. టీఆర్సీ ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే తెలంగాణ భూములని ఎవరైనా ఆంధ్ర వ్యక్తి కానీ భారతదేశంలో ఎవరైనా కానీ కొనాలనుకుంటే ఖచ్చితంగా టీఆర్సీ అనేటటువంటి సంస్థ యొక్క అనుమతి తీసుకోవాలి. ఓకేనా? ఉదాహరణకు ఉపేందర్ భూమిని ఒక ఆంధ్ర వ్యక్తి ఓ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనాలనుకుంటే తెలంగాణ వ్యక్తి అయిన ఉపేందర్ భూమిని ఆంధ్ర వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ వ్యక్తి లేదా జగన్మోహన్ రెడ్డి కొనాలంటే ఉపేందర్ అమ్మటానికి కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కానీ కొనాలంటే ఖచ్చితంగా ఎవరు పర్మిషన్ ఉండాలంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క పర్మిషన్ ఉండాలి. ఓకే కదా? తెలంగాణ ప్రాంతీయ సంఘం పర్మిషన్ ఉంటేనే అది అమ్మటం జరుగుతుంది అని చెప్పి దీని ప్రకారంగా ఆ రోజు చర్చలు జరపడం జరిగింది, ఆమోదించడం జరిగింది. రేపు దీని గురించి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడనేది మనం ఇప్పుడు కొన్ని బిట్లు చూద్దాం. చూడండి, చూడండి తెలంగాణ ప్రాంతీయ కమిటీ విషయంలో వాస్తవం ఏది అన్నాడు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ విషయంలో వాస్తవం ఏది? దీనిని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ప్రకారం, అంటే మన భారతదేశంలో 7వ రాజ్యాంగ సవరణ అనేది 1956లో ఏర్పాటు చేశారు సవరణ. దాని ప్రకారంగా ఈ టీఆర్సీని ఏర్పాటు చేయటం జరిగిందా అంటాడు. చూద్దాం. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, పంజాబ్ శాసనసభలకు ప్రాంతీయ సంఘాలను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుందా అన్నాడు. చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రాంతీయ సంఘాలు కేవలం ఆయా రాష్ట్రాల్లోని ఒకే ప్రాంతానికి మాత్రమే పరిమితమై కాబడ్డాయి. ఓకే. ఈ ప్రాంతీయ సంఘాల ఏర్పాటు ప్రధాన లక్ష్యం ప్రాంతీయ అసమానతలను నిర్మూలించటమా అంటాడు. ఇంకో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు. డైరెక్ట్ ప్రశ్నలని చాలా అరుదుగా అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే కొంప కొల్లేరు అవుతుంది, అది అర్థం చేసుకునే లోపల. అందుకనే ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. చూడండి, 7వ రాజ్యాంగ సవరణ 1956లో చేశారు. దీని ప్రకారంగా పంజాబ్ రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకపోతే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ మాత్రం 1958లో ఏర్పడింది, ఫిబ్రవరి 1వ తారీఖు. ఇది ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మాత్రం 7వ రాజ్యాంగ సవరణ 1956 అని గుర్తుపెట్టుకోండి. అంటే పైది కరెక్టే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ శాసనసభలకు ప్రాంతీయ సంఘాలను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందా అంటే రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్లో ఉంది. ఆయనకున్న ప్రత్యేక అధికారాల్లో భారతదేశంలో ఏదైనా ప్రాంతం అసమానతలతో ఉంటే ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో ప్రాంతీయ సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చే అధికారం రాష్ట్రపతికి ఉండేటట్టుగా రాజ్యాంగంలో పేర్కొనటం జరిగింది. ఇది కరెక్టే. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పడినట్టుగానే భారతదేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో ప్రాంతీయ సంఘాలు ఏర్పడ్డాయా అని రేపు మిమ్మల్ని ప్రశ్న అడిగితే పంజాబ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయితే ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రంలో ఏర్పడిన ప్రాంతీయ సంఘాలు కేవలం ఆ రాష్ట్రాలను ఒకే ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి, స్టేట్ మొత్తం పరిమితం కాదు, స్టేట్ మొత్తానికి వ్యాపించిన సంస్థ కాదు ఇది. ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందదు అని భయపడతారో, ఏ ప్రాంతం అయితే ఒకళ్ళు వచ్చి దోచుకొని పోవటానికి అవకాశం ఉంటుందని అభద్రతాభావంలో ఉంటారో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రాంతీయ సంఘాలు ఏర్పాటు చేస్తారు, కానీ స్టేట్ మొత్తానికి ఏర్పాటు చేయటం అంటూ జరగదు. నెక్స్ట్, ఈ ప్రాంతీయ సంఘాల ఏర్పాటు ప్రధాన లక్ష్యం ప్రాంతీయ అసమానతలు నిర్మూలించటం. అంటే అసలు వాళ్ళ లక్ష్యమే అది. ప్రాంతీయ అసమానతలు నిర్మూలించటం కోసమే దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే ఇందాక ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, 1956వ సంవత్సరం నాటికి హైదరాబాద్ స్టేటు 4 కోట్ల లాభాలతో ఉంది, ఆంధ్ర స్టేటు 2 కోట్ల మైనస్లో ఉంది. మరి లాభాలతో ఉన్న తెలంగాణ ప్రాంతం కోసం ఈ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని డౌట్ రావచ్చు. అయితే విషయం ఏంటంటే 2 వేరు రాష్ట్రాలుగా ఉంటే ఏ సమస్య లేదు తెలంగాణ ప్రాంతానికి. ఇప్పుడు లక్ష్యం ఏంది? 2 రాష్ట్రాలు ఒకటైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1 తర్వాత ఏర్పడిన తర్వాత తెలంగాణ డబ్బుల్ని ఒకవేళ వాళ్ళు కొట్టేసుకొని పోతే, తెలంగాణ భూములు వాళ్ళు ఆక్రమించుకోకుండా డబ్బులు కొట్టేయకుండా అసమానతలు రాకుండా చూడాల్సిందే ఈ ప్రాంతీయ సంఘం యొక్క లక్ష్యము. అది గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు కోసం. అంటే పైవన్నీ వాస్తవాలే. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ మండలిగా పేర్కొన్న సంస్థ
ఏపీ రాష్ట్ర ఏర్పాటుతో ఏ పేరుతో పిలువబడింది అన్నాడు. అంటే సోది లేకుండా తెలంగాణ ప్రాంతీయ కమిటీ చూడండి, పార్లమెంటులో చర్చ జరిపేటప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు దానిలో తెలంగాణ అని రాయలే. నోట్ రాసేటప్పుడు పార్లమెంట్లో చర్చించేటప్పుడు నోట్ రాస్తారు కదా, దాంట్లో తెలంగాణ అని రాయలే, ఏపీఆర్సీ అని రాశారు. ఏపీఆర్సీ ఏ రాష్ట్రం కోసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అని రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు? తెలంగాణ కోసం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఎందుకు రాశారు సార్ అంటే, అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదుగా భారతదేశంలో 2014 వరకు. 2014 నుంచి ఇప్పుడు పార్లమెంట్లో ఏ చర్చ జరిగినా యువర్ ఆనర్ తెలంగాణ అని చదువుతాం. కానీ అప్పుడు తెలంగాణ అనేది ఒక పేరు కానీ ఒక రాష్ట్రం కాదు కదా. అందుకని రాష్ట్రాల గురించి చర్చించేటప్పుడు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో రీజనల్ కౌన్సిల్, అది ఏ ప్రాంతం కోసం? ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణ కోసం. కాబట్టి చూడు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ అని పేరు పెట్టారు. ఓకే కదా. నెక్స్ట్ 371 క్లాస్ 1 ప్రకారం ఏర్పాటైన ప్రాంతీయ కమిటీలకు కాల పరిమితి ఉంటుందా? దీనికి ఎలాంటి కాల పరిమితి ఉండదు. దీని కాల పరిమితి నిర్ణయించలే, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు అని చెప్పారు. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, అధ్యక్షుడు పదవీ కాలం 5 సంవత్సరాలే కదయ్యా, మరి అలాంటప్పుడు దీని కాలపరిమితి ఉంటున్నట్టుగా అంటే అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవి మాత్రమే 5 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏమంటుండు? ప్రాంతీయ కమిటీలకి కాలపరిమితి ఉంటుందంటే కాలపరిమితి లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతం శాశ్వతంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకపోయినా పర్లేదు, అభివృద్ధిని దోచుకోకుండా ఉండాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాస్తవం ఏదన్నాడు? వాస్తవం, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తమ ప్రాంత బడ్జెట్ అంచనాలను చర్చించే అధికారం లేదు. చూద్దాం. టీఆర్సీ శాసనాల బిల్లులను చర్చించి ఆమోదించే అధికారం ఉన్నది. ఓకే. తర్వాత పంజాబ్ రాష్ట్ర ప్రాంతీయ సంఘానికి ప్రశ్నోత్తరాల సమయం ఉన్న ఏపీలోని తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ప్రశ్నోత్తరాల సమయానికి అవకాశం కల్పించలేదు అన్నాడు. ఓకేనా. అన్నీ వాస్తవాలేనంటే అన్నీ వాస్తవాలే. చూడండి, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తమ ప్రాంత బడ్జెట్ అంచనాలను చర్చించే అధికారం ఉందంటే మా ప్రాంతానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారు అని చెప్పి అది ముందే చర్చించడానికి అసలు అసెంబ్లీలో అవకాశం లేదు. కాకపోతే బడ్జెట్ని కేటాయించిన తర్వాత ఆ బడ్జెట్ను నిర్ణీత సమయంలో తెలంగాణ ప్రాంతం కోసం అభివృద్ధికి ఉపయోగించకపోతే ఎందుకు ఉపయోగించలేదని ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ కోసం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏమైనా అమౌంట్ బడ్జెట్లో కేటాయించిందనుకోండి, ఉదాహరణకి పాడి పరిశ్రమ అభివృద్ధి, విద్యాశాఖ అభివృద్ధికో దేనికో డబ్బులు కేటాయించిందనుకోండి బడ్జెట్లో, ఆ బడ్జెట్లో కేటాయించిన డబ్బులని మీరు వినియోగించకపోతే ఎందుకు వినియోగించలేదు అని అడగొచ్చు. రెండోది ఏంటంటే ఈ సంవత్సరం కనుక ఆ బడ్జెట్ను ఉపయోగించకపోతే, ఆ నిధులను ఉపయోగించకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా ఆ నిధులను ఉపయోగించాలని చెప్పి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. కానీ ముందే మాకు బడ్జెట్ ఇంత కేటాయించాలని వాళ్ళు సలహా ఇచ్చే అంతటంత అవకాశం అయితే లేదు. రెండోది చూడండి, టీఆర్సీ శాసనాల బిల్లులను చర్చించి ఆమోదించే అధికారం ఉన్నదంటే ఆ అసెంబ్లీలో ఏదైనా ఏ విషయం ఒక ద్రవ్య బిల్లు తప్పితే మిగతా విషయాలన్నిటిపైన కూడా చర్చించే అవకాశాన్ని కల్పించారు. నెక్స్ట్, పంజాబ్ రాష్ట్ర ప్రాంతీయ సంఘం ప్రశ్నోత్తరాల సమయం ఉన్నట్లు ఏపీలోని ప్రాంతీయ కమిటీకి ప్రశ్నోత్తరాల సమయం అవకాశం కల్పించారంటే అన్ని విషయాలపైన అవకాశం కల్పించలేదు. తెలంగాణ భూముల పరిరక్షణకు మాత్రమే, తెలంగాణ భూములని అన్యాక్రాంతం చేయటం కానీ, ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా సరైనటువంటి కారణం లేకుండా వాటిని ఉపయోగించుకోవటం కానీ, లేదా ఒక కోణంలో తీసుకొని ఇంకొక విషయం కోసం ఉపయోగించుకుంటుంటే అది అడగటానికి మాత్రం అవకాశం కల్పించారు. పైవన్నీ వాస్తవాలే. నెక్స్ట్, క్రింది వాటిలో అవాస్తవం ఏదన్నాడు? క్రింది వాటిలో అవాస్తవం ఏది? రాష్ట్ర గవర్నర్ ప్రాంతీయ కమిటీ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటిస్తాడా అంటే ప్రకటిస్తాడు. రాష్ట్రానికి చెందిన అసెంబ్లీ, పార్లమెంటరీ, చూడండి అసెంబ్లీ కానీ పార్లమెంటరీ కానీ విద్యావంతులు చైర్మన్ను, డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకుంటారంటే ఎన్నుకుంటారు. తెలంగాణ రీజనల్ కమిటీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారయ్యా అంటే వాళ్ళతో పాటు 20 మంది సభ్యులు ఉంటారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు 20 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళని అసెంబ్లీ సభ్యులు ఓటేయచ్చు,
తర్వాత పార్లమెంటు సభ్యులు ఓటు వేయొచ్చు వాళ్ళని ఎన్నిక కోసం, విద్యావంతులు వాళ్ళకి ఓటుకుని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్, వారి ఎన్నిక పంజాబ్ రాష్ట్రంలో లాగా బహిరంగ ఓటింగ్ పద్ధతిలో చేపడతారంటే ఎస్, బహిరంగ ఓటింగ్ పద్ధతిలోనే చేపడతారు. మొదటి చైర్మన్గా కమ్యూనిస్టు పార్టీ వ్యక్తి ఎంపికయ్యారా అంటే లేదు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అచ్యుత్ రెడ్డి గారు ఫస్ట్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓకేనా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాస్తవం ఏదన్నాడు? ప్రాంతీయ కమిటీ ఉత్తర్వు షెడ్యూల్లో పేర్కొన్నట్లు ద్రవ్య సంబంధమైన శాసనం కాకపోతే దాన్ని ప్రాంతీయ బిల్లు అంటారా? అంటారు, కరెక్టే. నెక్స్ట్, ప్రాంతీయ బిల్లులను శాసనంలో ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా టీఆర్సీ ఆమోదం పొందాలా అంటే పొందాలి. ప్రాంతీయ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా టీఆర్సీ ఆమోదం పొందాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన బిల్లులు ఏమన్నా ప్రవేశపెట్టాలంటే ముందు మా అనుమతి తీసుకున్న తర్వాతనే మీరు ప్రవేశపెట్టాలని చెప్పి ఖచ్చితంగా ఆమోదం ముద్ర వేయించుకోవాలి. నెక్స్ట్, బిల్లుల విషయంలో వివాదం వస్తే గవర్నర్కు తుది నిర్ణయ అధికారం ఉంటుందంటే ఉంటుంది. ఏదైనా బిల్లులపైన చర్చించేటప్పుడు అంటే ద్రవ్య బిల్లు తప్పితే మిగతా బిల్లులపైన చర్చించేటప్పుడు టీఆర్సీ అధ్యక్షులకి కానీ టీఆర్సీ మెంబర్స్ కానీ టీఆర్సీ ఉపాధ్యక్షుడికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే అప్పుడు టీఆర్సీ అధ్యక్షుడు ఒకడు ఉండొచ్చు, ఆయన అసెంబ్లీలో సభ్యుడు కూడా కావచ్చు, లేదా అప్పుడు టీఆర్సీ ఉపాధ్యక్షుడు ఉండొచ్చు, ఆయన ఉపాధ్యక్షుడిగా డ్యూటీ చేస్తుండొచ్చు, అసెంబ్లీలో శాసనసభ సభ్యుడై కూడా ఉండొచ్చు. ఓకేనా. దాంట్లో సభ్యులు ఇప్పుడు టీఆర్సీలో సభ్యులు అసెంబ్లీలో సభ్యులు కూడా కావచ్చు. కానీ అధ్యక్షుడైనా ఉపాధ్యక్షుడైనా సభ్యులైనా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అవుతారంటే ఒక తెలంగాణ వాళ్ళు మాత్రమే కావాలి. కోస్తా రాయలసీమలు టీఆర్సీలో పరిధిలోకి రారు. ఈ కోస్తా రాయలసీమలు టీఆర్సీలో ఉండరు, ఎందుకంటే అది ఏర్పడింది తెలంగాణ కోసం కాబట్టి తెలంగాణ వాళ్ళే ఉండాలి. దాంట్లో ఒకవేళ గమ్మత్తు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్సీ అధ్యక్షుడు కూడా ఉండొచ్చు, అర్థమైనా? అలా ఉన్నప్పుడు ఇంకా సేఫ్. ఎందుకో తెలుసా, ముఖ్యమంత్రి తానే కాబట్టి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని చర్యలైనా చేపట్టుకోవచ్చు. అడిగే ప్రశ్నే అవకాశమే ఉండదు, ఎవరు కూడా అడిగే ప్రశ్న. ఓకేనా. బిల్లుల విషయంలో వివాదం వస్తే గవర్నర్కు తుది నిర్ణయం ఉంటుందంటే ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రి కోస్తా రాయలసీమలు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కోస్తా రాయలసీమలు కావచ్చు, మినిస్టర్లు కూడా కోస్తా రాయలసీమలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ టీఆర్సీ సభ్యులకను ఈ కోస్తా రాయలసీమలకి అసెంబ్లీలో ఏమైనా గొడవ వస్తుందనుకోండి బిల్లుల విషయంలో, చూడండి, గవర్నర్కు తుది నిర్ణయం అవకాశం ఉంటుంది. గవర్నరు వాటిని పరిష్కారం చేయొచ్చు, లేకపోతే తన వల్ల కూడా కాకపోతే రాష్ట్రపతి పంపించవచ్చు. ఎందుకంటే ఫైనల్గా డెసిషన్ ఎవరు తీసుకుంటారు? రాష్ట్రపతి తీసుకుంటారు. ఎందుకు? రాష్ట్రపతికే ప్రాంతీయ సంఘాల మీద పూర్తి పవర్స్ ఉంటాయి కాబట్టి 371 క్లాస్ 1 ప్రకారం. ఓకేనా. నెక్స్ట్, అన్నీ వాస్తవాలే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాస్తవం ఏదన్నాడు? టీఆర్సీ మొత్తం 2 సబ్ కమిటీలు గలవు. అవును, టీఆర్సీ 1958 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఏర్పడితే దీంట్లో 2 సబ్ కమిటీలు ఉన్నాయి. చూడండి, మొదటి దానికి అచ్యుత్ రెడ్డి అంటే అధ్యక్షుడైన అచ్యుత్ రెడ్డి కాగా, ఓకే, రెండవ దానికి మర్రి చెన్నారెడ్డి, ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్, తెలంగాణలో ప్రాథమిక మాధ్యమిక విద్యను పరిశీలించటం, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణకు చెందిన విషయాలను పరిశీలించి టీఆర్సీ చూసింది. ఎస్, చూడండి, టీఆర్సీ ప్రధానమైన డ్యూటీస్ ఏందని రేపు ఒకవేళ ఎక్కడన్నా అడిగితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది ఉన్నా లేకపోయినా భూముల పరిరక్షణ ఉండాలి. అసలు ఈ లక్ష్యం కోసమే ఏర్పడింది భూముల పరిరక్షణ. రెండోది తెలంగాణలో ప్రాథమిక విద్య, ఓకేనా. నెక్స్ట్, మాధ్యమిక విద్య, వీటి మీద దృష్టి పెడుతుంది. చూడండి, తెలంగాణలో ప్రాథమిక మాధ్యమిక విద్యను పరిశీలించటం, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణకు చెందిన విషయాలను పరిశీలించటం. అంటే రెండో పంచవర్ష ప్రణాళికలో తెలంగాణకి భూముల వ్యవసాయ అభివృద్ధి కానీ మాధ్యమిక విద్య కానీ ప్రాథమిక విద్య వీటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది అనేటటువంటిది ఇక్కడ పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అన్నీ వాస్తవాలే. ఓకేనా. టీఆర్సీ 2 కమిటీలు ఉంటే దాంట్లో కమిటీకి 2 సబ్ కమిటీలు ఉంటే ఒక దానికి అచ్యుత్ రెడ్డి అధ్యక్షుడు, రెండవ దానికి మర్రి చెన్నారెడ్డి. తెలంగాణలో ప్రాంతీయ సంఘం వీటన్నిటినీ కూడా మాధ్యమిక ప్రాథమిక విద్య విషయం మీద టీఆర్సీ దృష్టి పెట్టవచ్చు. ఇవన్నీ కూడా వాస్తవాలకు సంబంధించి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టీఆర్సీ హడిహత్ కమిటీలో కాంగ్రెస్ వారితో పాటు సభ్యుడైన కమ్యూనిస్టు నాయకులు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. చూడండి, టీఆర్సీ అడ్హక్ కమిటీలో కాంగ్రెస్ వారితో పాటు సభ్యుడైన కమ్యూనిస్ట్ నాయకులు అంటే వాస్తవానికి టీఆర్సీ అధ్యక్షుడు పోస్టుకి రావి నారాయణ రెడ్డి గారు చాలా వరకు ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన ఎన్నిక కాలేదు, అచ్యుత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అలా అని పూర్తిగా ఇది కాంగ్రెస్ కమిటీ లాగా మారుతుందని చెప్పి దాంట్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే ఉంటారని చెప్పి దాంట్లో ఎవరిని చేర్చుకోవటం జరిగిందంటే రావి నారాయణ రెడ్డి, కమ్యూనిస్టు నాయకుడైన రావి నారాయణ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవటం జరిగింది. చూడండి, టీఆర్సీ తొలి డిప్యూటీ చైర్మన్గా మస్మే బేగం ఎంపికైనటువంటి తేదీ ఏది అన్నాడు. మస్మా బేగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా టీఆర్సీ ఉపాధ్యక్ష పోస్టుని స్వీకరించారు లేదా ఎన్నికయ్యారు. ఓకేనా. ఎన్నికైనటువంటి తేదీ ఏదంటే 1958వ సంవత్సరం మే 16వ తారీఖు నాడు ఎంపికయ్యారు. వాస్తవానికి టీఆర్సీ అనే ఏర్పాటు అనేది 1956లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లేదా చేసిన 7వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఏర్పడాలి. కానీ టీఆర్సీ 2 సంవత్సరాల తర్వాత అంటే 56లో టీఆర్సీ ఏర్పడాలని పార్లమెంట్లో చర్చ జరిపిన తర్వాత 58 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఏర్పడింది. 58 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు టీఆర్సీ ఏర్పడితే మస్మా బేగం 58 మే 16వ తారీఖు నాడు ఆమె ఉపాధ్యక్షురాలుగా ఎంపికయ్యారు లేదా డిప్యూటీ చైర్మన్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, తొలి టీఆర్సీ సభ్యుల ఎంపికలో వాస్తవం ఏదన్నాడు. ఓకే, 1958వ సంవత్సరంలో ఏర్పడిన టీఆర్సీ సభ్యుల ఎంపిక విషయంలో వాస్తవం ఏదన్నాడు. నాటి సహకార శాఖ మంత్రి మొహిదీ నవాబు జంగు 1958 మార్చి 31వ తారీఖు నాడు టీఆర్సీ మొదటి సమావేశాన్ని ఆయన అధ్యక్షతను ఏర్పాటు చేశారు. టీఆర్సీ అధ్యక్షుడు కానీ మనకు అచ్యుత్ రెడ్డి గుర్తుకొస్తాడు. అసలు అచ్యుత్ రెడ్డి కానీ ఎవరు కానీ ఎంపిక కావాలంటే ముందు టీఆర్సీ అనేది ఒక సంస్థ ఉండాలని చెప్పి ఎవరి అధ్యక్షతన ఇది ఏర్పాటు సమావేశం జరిగిందంటే నాటికి రాష్ట్ర సహకార శాఖ మంత్రి అయిన మొయిదీ నవాబు జంగు 1958 మార్చి 31వ తారీఖున టీఆర్సీ మొదటి సమావేశాన్ని ఆయన అధ్యక్షతన జరిగింది. నాటి తెలంగాణ శాసనసభ్యుల మొత్తం సంఖ్య 105. ఓకేనా, 9 జిల్లాలకు కలిపి మొత్తం శాసనసభ్యుల సంఖ్య 105. వాడు 90 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఓకే, తొలి అధ్యక్షుడైన రామచంద్రరావు. ఓకే, విషయం ఏంటంటే తొలి అధ్యక్షుడైన అచ్యుత్ రెడ్డి పేరుని, ఓకే, తొలి అధ్యక్షుడు ఎవరు? అచ్యుత్ రెడ్డి. ఆయన పేరుని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే రామచంద్రరావు అని కాంగ్రెస్ నాయకుడు ప్రతిపాదించాడు. ఓకేనా. టీఆర్సీ మొదటి అధ్యక్షుడు ఎవరు? అచ్యుత్ రెడ్డి. అచ్యుత్ రెడ్డి పేరుని ఎవరు ప్రతిపాదించారంటే రామచంద్రరావు. అచ్యుత్ రెడ్డికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి పేరుని కృష్ణమాచారి ప్రతిపాదించారు. ఓకేనా, కృష్ణమాచారి కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి కృష్ణమాచారి ప్రతిపాదించారు. అచ్యుత్ రెడ్డికి 63 ఓట్లు రాగా రావి నారాయణ రెడ్డికి 22 ఓట్లు రావటం అయింది. అంటే పైవన్నీ వాస్తవాలే. అందుకనే అచ్యుత్ రెడ్డి మొదటి టీఆర్సీ అధ్యక్షుడు అయ్యారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది, అచ్యుత్ రెడ్డి టీఆర్సీ అధ్యక్షుడైన మాట వాస్తవమే, కానీ అచ్యుత్ రెడ్డి దీనికి అధ్యక్షుడిగా టీఆర్సీ మొదటి అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రరావు. అచ్యుత్ రెడ్డి పైన రావి నారాయణ రెడ్డిని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే కృష్ణమాచారి. అచ్యుత్ రెడ్డికి వచ్చిన ఓట్లు ఎన్నంటే 63. ఓకేనా, రావి నారాయణ రెడ్డికి 22 వచ్చినాయి. అచ్యుత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే రావి నారాయణ రెడ్డి గారు ఆయన కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ నుంచి పోటీ చేశారు. విషయం ఏంటంటే అచ్యుత్ రెడ్డి ఎక్కడ మనకి ప్రత్యేకంగా ఆయన పేరు వినపడుతుందంటే ఉస్మానియా యూనివర్సిటీలో 1938లో వందే మాతృ ఉద్యమం వచ్చింది. ఆ వందే మాతృ ఉద్యమంలో ఎవరి నాయకత్వంలో విద్యార్థులు పోరాటం చేశారంటే ఈ అచ్యుత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం చేశారు. మరి రావి నారాయణ రెడ్డి పేరు మనకి ఎక్కడ వినపడుతుంది? తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ తరపున ఈయన పేరు లేకుండా అసలు కమ్యూనిస్టు పార్టీ లేదు. తెలంగాణలో కమ్యూనిస్టులని వరుసగా లెక్క పెట్టుకుంటూ రావాలంటే ఫస్ట్ కమ్యూనిస్టుగా పేరు పొందిన వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే టీఆర్సీ ఎలక్షన్లు జరిపేటప్పటికి రావి నారాయణ రెడ్డి గారు నల్గొండ లోక్సభకి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే నల్గొండ జిల్లాలో నుంచి నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి రావి నారాయణ రెడ్డి. మరి అంత పాపులర్ ఉన్నటువంటి రావి నారాయణ రెడ్డి టీఆర్సీ అధ్యక్షత ఎన్నికల్లో అచ్యుత్ రెడ్డి చేతిలో ఎలా ఓడిపోయారంటే అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ మంది ఓటు వేసి ప్రభావితం చేశారు. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ అచ్యుత్ రెడ్డి పేరుని బలపరిచిన కాంగ్రెస్ నాయకులు ఎవరు అన్నారు. అచ్యుత్ రెడ్డి పేరుని బలపరిచినటువంటి అంటే చూడండి ఇక్కడ అచ్యుత్ రెడ్డి పేరుని రామచంద్రరావు అనే వ్యక్తి ప్రతిపాదిస్తే ఆయన పేరుని ఇక్కడున్న నాయకుల్లో మళ్ళీ ఇంకెవరు ప్రతిపాదించారు బలపరిచారంటే కేవీ రంగారెడ్డి, కొండా లక్ష్మణరావు. ఇక చూడండి హెమాహిమీలంతా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం వల్లనే అచ్యుత్ రెడ్డి గెలుపు అనేది సునాయాసంగా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి పేరుని బలపరిచిన వాళ్ళు ఎవరు అన్నాడు అంటే కృష్ణమాచారి ఆయన పేరుని ప్రతిపాదిస్తే బలపరిచింది కేఎల్ నరసింహారెడ్డి. ఓకేనా. వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళంతా ఒక టీమ్గా ఉండి రావినారాయణ రెడ్డిని గెలిపించుకుందామని ట్రై చేశారు. చూడండి ఆ నల్ల నరసింహులు కమ్యూనిస్ట్ పార్టీ, ఆరుట్ల కమలాదేవి ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్ట్ నాయకురాలు, ధర్మభిక్షం కమ్యూనిస్ట్ నాయకుడే. ఓకేనా. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే టీఆర్సీ అనేటటువంటిది 1973వ సంవత్సరం వరకు పనిచేసింది. 73 తర్వాత ఈ టీఆర్సీ అనేటటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వం అంటే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఎత్తేశారు. దానికి కారణం ఏంటంటే 1972లో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమం ప్రభావం. జయాంధ్ర ఉద్యమం 1972 నుంచి 73 వరకు జరిగినప్పుడు ఆంధ్ర నాయకులందరూ కలిసి ఇందిరాగాంధీకి ఏమని చెప్పారంటే టీఆర్సీ అనే ఒక సంస్థ ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళతో కలిసి ఉండం. ఎందుకో తెలుసా, తెలంగాణ భూములు కొనాలంటే టీఆర్సీ పర్మిషన్ అంటారు. తెలంగాణలో మేము ఉద్యోగాలు తీసుకుందామంటే టీఆర్సీ అడ్డం వస్తుంది. ప్రతి విషయంలో మాకు టీఆర్సీ అడ్డం వస్తున్నప్పుడు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పేరుతో హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? అదే మేము మాకు సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మాకు సపరేట్ రాజధాని చేసుకుంటే రాజధానిలో ఉద్యోగాలన్నీ మాకు వస్తాయి కదా. ఇప్పుడు ఈ టీఆర్సీ ఏముంటుంది, ముల్కీ నిబంధనల ప్రకారం 12 సంవత్సరాలు తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూనే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ హైదరాబాద్లో ఉద్యోగాలు అంటుంది. ఆ 12 సంవత్సరాలు స్థిర నివాసం అనే కండిషన్ పెడితే మేము తెలంగాణలో ఎందుకు ఉండాలి? అసలు తెలంగాణ అందరికీ, తెలంగాణలో హైదరాబాదు ఒక తెలంగాణ వాళ్ళకే కాదు కోస్తా రాయలసీమలో కూడా రాజధాని. అలాంటప్పుడు మేము తెలంగాణ చెందిన రాజధాని హైదరాబాద్లో ఉంటూ మాకు ఏ ఉద్యోగం రాకుండా మీ ఇక్కడ భూములు కొనుక్కోకుండా ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి ఇందిరాగాంధీతో గట్టిగా వాదిస్తే అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళ కోసం 6 సూత్రాల పథకం అని చెప్పి ఓ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత విషయం ఏంటంటే మన టీఆర్సీ అనే సంస్థని ఎత్తివేయటం జరిగింది. అంటే 1973 నుంచి టీఆర్సీ అనే సంస్థ తన ఉనికిని కోల్పోయిందిగా గుర్తుంచుకోండి.